హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో చాలా వరకు ఒకానొక స్టేజ్లో శ్రీలంక గేమ్లో ఉన్న దగ్గర నుంచి మళ్ళీ గేమ్ చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. విత్ ఫీల్డ్ చేసేటప్పుడు సో మరి లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ అయితే చేశారు. సో మరి దాని కారణంగా ఇప్పుడు పూర్తిగా వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయితే అయిపోయింది శ్రీలంక. నో రేస్. దీని కారణంగా పాకిస్తాన్కి కూడా కొంత డిసడ్వాంటేజే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఎన్ఆర్ఆర్ అనేది దెబ్బతినింది. పాకిస్తాన్కి దరిదాపుల్లో కూడా ఎన్ఆర్ఆర్ అనేది లేదని చెప్పుకోవచ్చు. సో శ్రీలంక పాకిస్తాన్కి, ముఖ్యంగా పాకిస్తాన్కి మాత్రం గండం పంచి ఉంది. వాళ్ళు పాకిస్తాన్ సెమీస్కి రావాలి అంటే ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. అప్పుడే పాకిస్తాన్కి అవకాశాలు ఉన్నాయి. లేదంటే పాకిస్తాన్ ఇంటి బాట పట్టక తప్పదు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక. దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే శ్రీలంకకి రావడం జరిగింది. ఫస్ట్ సిఫర్డ్ 8 రన్స్కి అవుట్ అయిన తర్వాత ఫినాలిన్ మాత్రం ఒక ఎండ్లో రన్స్ అయితే చేస్తూ వచ్చాడు. అయితే రచిన్ రవీంద్రతో కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేస్తున్న టైంలో 23 రన్స్కి అవుట్ అయిన తర్వాత వరుస క్రమంలో వికెట్స్ పడుతూ వచ్చాయి. అయితే రచిన్ రవీంద్ర కూడా 32 రన్స్ అయితే చేశాడు. డారెల్ మిచెల్ విఫలమయ్యాడు. అండ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెనుదిరిగి వెళ్తున్నారు. అయితే 84 దగ్గరనే 3 వికెట్స్ పడ్డాయి. సో అక్కడి నుంచి మిచ్ శాంక్నర్ అదేవిధంగా మెకాన్చి ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు. 17th ఓవర్, 18th ఓవర్, 19th ఓవర్ మొమెంటం మొత్తం న్యూజిలాండ్ వైపు రావడం జరిగింది. 16th ఓవర్ వరకు శ్రీలంక చాలా వరకు న్యూజిలాండ్కి ప్రెషర్ పెట్టింది వాళ్ళ యొక్క బౌలింగ్ వనరులతో. దర్శించనక అప్పటి వరకు అప్ టు ద మార్క్ అనే అనిపించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్కి చాలా వరకు టర్న్ దొరుకుతుంది, డ్రిఫ్ట్ అవుతుంది, స్లో ఉంది పిచ్. దాని కారణంగా స్ట్రగుల్స్ కూడా కనిపించాయి. సో తర్వాత ఎప్పుడైతే 3 ఓవర్లు మొమెంటం వచ్చిందో అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోవాలని చెప్పుకోవచ్చు. ఫస్ట్ దుష్మంత చమీరాకి పడింది. 18 రన్స్ వచ్చాయి 17th ఓవర్లో. తర్వాత 18th ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. 19th ఓవర్లో 21 రన్స్ వచ్చాయి. అండ్ లాస్ట్లో కావాల్సిన రన్స్ కూడా వచ్చాయి. ఒకనొక టైంలో 150 వస్తుందా అన్న మార్క్ అయితే కలిగింది ప్రతి ఒక్కరిలో. ఎప్పుడైతే ఆ మొమెంటం షిఫ్ట్ అయిందో 150 కాదు కదా, 10 రన్లు ఎక్కువగానే చేశారు. 168 స్కోర్ అయితే చేయగలిగింది. లాస్ ఆఫ్ 8 వికెట్స్. సో దుష్మంత చమీరా Less than 20% of battery remaining. Turn on battery. Got it. Battery saver. Camera. Stop. Sorry guys. దుష్మంత చమీరా 3 వికెట్స్ అండ్ మహేష్ దీక్షణ 3 వికెట్స్ అండ్ హేమంతకి వెలాలగికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన శ్రీలంకకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఇన్ఫామ్ బ్యాటర్ పతం నిశాంక గోల్డెన్ డక్ వెనుదిరిగాడు. తర్వాత 6 స్కోర్ ఉన్నప్పుడు మరొక ఓపెనర్ కుశల్ పెరేరా తను కూడా అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసేసరికి చాలా వరకు నెమ్మదిగా ఆడుతూ వచ్చారు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 20 రన్స్ మాత్రమే. తర్వాత 9th ఓవర్ నుంచి మళ్ళీ వికెట్ల పతనం మొదలైంది. ఫస్ట్
కుశల్ మెండిస్ 10 రన్స్కి అవుట్ అవ్వగా పవన్ రట్నాయక్ 11 రన్స్కి అవుట్ అయ్యారు. ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ లోనే అవుట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో తర్వాత కొంత రన్స్ అయితే వికెట్ల పతనాన్ని కొంతవరకు అయితే ఆపగలిగారని చెప్పుకోవచ్చు. ఎవరెవరు ఏమంతా దశశనక 3 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత వెలాలగే అండ్ కమింద్ మెండిస్ ఇద్దరు కలిసి కొంతవరకు వికెట్ల పతనాన్ని ఆపగలిగారు. ఆ పార్ట్నర్షిప్ నిర్మించే దాకా వచ్చారు. కాకపోతే 31 రన్స్ వేసి మెండిస్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మొత్తం మళ్ళీ కథ మొదలుకొచ్చింది. సో లాస్ట్లో వెలాలగే 29 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇక ఫార్మాలిటీసే న్యూజిలాండ్కి. వాళ్ళు గేమ్లో ఉన్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. 14 ఓవర్స్కే 76 దాకా ఉంది వాళ్ళ స్కోరు, దరిదాపుల్లో కూడా లేదు. సో రిక్వైర్ రన్ రేట్ చాలా వరకు పెరుగుతూ పోయింది. అండ్ గెలవాలి అన్న ఇంటెంట్ మాత్రం వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో కనిపించలేదని చెప్పుకోవచ్చు. కొట్టొచ్చిందని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ చాలా వరకు. సో తత్ఫలితంగా రచిన్ రవీంద్రకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం జరిగింది. ఎందుకంటే విత్ ద బ్యాట్ 32 రన్స్, విత్ ద బాల్ 27 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకోవడమే కాకుండా విత్ ద ఫీల్డ్ మంచి క్యాచ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రౌండ్ షోతో పుటప్ చేయగలిగాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. మిచ్ శాంక్నర్ 47 రన్స్, మెకాంచి 31 రన్స్ వేయకపోతే చాలా వరకు శ్రీలంక ఫేవర్లోనే ఉండేది. ఆ మొమెంటం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం న్యూజిలాండ్కి చాలా వరకు కాన్ఫిడెన్స్ అనేది హయాం ఉండిందని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు జింబాబ్వేతో ఎప్పుడైతే శ్రీలంక ఓడిపోయిందో చాలా వరకు డిఫీట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. సో మరి చూడాలి. ఎందుకంటే కొలంబోలో చాలా వరకు ఎంటైర్ ద క్రికెట్ చాలా వరకు ఓవర్ ద ఇయర్స్ అయితే ఆడారు. మరి అకార్డింగ్ టు ద కండిషన్స్ తెలుసు, పిచ్ స్లో ఉంటుందని తెలుసు, ఏ ఇంటెంట్తో ఫీల్డింగ్ తీసుకుంటారని చాలా వరకు చాలామందిలో కలిగినటువంటి ప్రశ్న. సో మరి చూడాలి. ముందు రాబోతున్న టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనైనా చాలా వరకు నేర్చుకోవాలి. ఇకనైనా పోయేది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. సో ఎనీవే ఎక్స్ట్రాస్ ఇరు జట్లు న్యూజిలాండ్ 7 ఇవ్వగా శ్రీలంక 6 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగింది. అండ్ వికెట్స్ ఒకసారి న్యూజిలాండ్ నుంచి చూస్తే హెన్రీకి 2 వికెట్లు, రచిన్ రవీంద్రకి 4 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్కి 1 వికెట్ అండ్ మిచ్ శాంక్నర్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.